మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ రోజు నేమాల శ్రీనివాస్ వేమవరం సభ్యుడు పుట్టినరోజు సందర్భంగా గత సంవత్సరం ఏర్పాటు చేసినటువంటి స్ఫూర్తి ఫౌండేషన్ వార్షికోత్సవం ఈ రోజు జరుపుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఇక్కడ ఈ గ్రామంలో ఒక మెగా బ్లడ్ బ్యాంక్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఈ పల్లెటూరులో ఇంతమందిని పోగేసి ఇంతమంది జనాలను గ్యాదర్ చేసి ఇంత మెగా బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం అంటే అంత ఆషామాషి కాదు. ఎందుకంటే ఇక్కడ ఎడ్యుకేషన్ పరంగా అవేర్నెస్ తక్కువగా ఉండడం మూలంగా ఈ బ్లడ్ డొనేషన్ పరంగా కూడా అవేర్నెస్ తక్కువగా ఉంటుంది. ఇలాంటి గ్రామాల్లో ఇంత అవేర్నెస్ తీసుకొచ్చి ఒకే ప్లేస్ లో ఇంతమందిని గ్యాదర్ చేసి ఇంత బ్లడ్ బ్యాంక్ ఇవ్వడం అంటే ఇంత బ్లడ్ డొనేషన్ ఇవ్వడం అంటే నాకు నిజంగా చాలా ఆశ్చర్యంగా కూడా ఉంది. ఎప్పటి నుంచో ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నా కానీ నేమాల శ్రీను లాస్ట్ ఇయర్ ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఒక్క సంవత్సరంలో ఇంత ఇంత పెద్దగా ఆర్గనైజేషన్ పెంచడం అంటే అంత ఆషామాషి కాదు. ఆ విధంగా ఇంత పెద్ద ఆర్గనైజేషన్ చేసి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీనివాస్కి ఈ రోజు పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. రక్తం అందక ఏ ఒక్కరూ చనిపోకూడదని, అలాగే రక్తం అందక ఏ కుటుంబం కూడా బాధపడకూడదనే ఉద్దేశంతో, అలాగే మా కోన ప్రాంతంలో ఆర్థికంగా ఎవరు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో గత సంవత్సరం నా పుట్టినరోజు పురస్కరించుకుని శ్రీ స్ఫూర్తి ఫౌండేషన్ అనేది ప్రారంభించడం జరిగింది. సో గత సంవత్సరం రోజులుగా మా ఏరియాలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. సో ఆ సేవా కార్యక్రమాలు అన్ని కూడా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరితో కూడా వాళ్ళకి సహకారాలతో చేయడం జరుగుతుంది. సో ఈ రోజు కూడా స్ఫూర్తి ఫౌండేషన్ మొదటి వార్షిక కోసం పురస్కరించుకుని మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ యొక్క రక్తదాన శిబిరానికి చాలా మంది యువత స్వచ్ఛందంగా వచ్చి ఈ యొక్క రక్తదాన శిబిరంలో పాల్గొనడం జరిగింది. సో వాళ్ళందరికీ కూడా మా శ్రీ స్ఫూర్తి ఫౌండేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాం. అలాగే నేను సేవా కార్యక్రమాలు చేస్తానంటే దీనికి కారణం మీ అందరి సపోర్ట్ అని నేను ఈ సభకు తెలియజేసుకున్నాను. ఎందుకంటే ఇది నా ఒక్కడి వల్ల అయ్యేది కాదు. సో నన్ను ఎంతగానో ఆదరిస్తూ ప్రతి ఊరి నుంచి కూడా యువత పెద్దలందరూ కూడా నన్ను ఎంతగానో అభిమానిస్తూ ఆదరిస్తూ నన్ను ఇలా ముందుకు నడుపుతున్నారు. సో మీ అందరి సపోర్ట్ సహకారాలతో రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాల్లో చేస్తానని నేను సమ్మగా తెలియజేసుకుంటున్నాను. సో అందరికీ ధన్యవాదాలు. సుమారుగా ఇప్పటి వరకు ఈ యొక్క మెగా రక్తదాన శిబిరానికి 100 మంది వచ్చారు. సో ఇంకా యువత అందరూ వస్తున్నారు. సో అందరూ బ్లడ్ డొనేట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. శ్రీ స్ఫూర్తి ఫౌండేషన్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఒక మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే వేసవకాలం మొదలైంది. అంటే మనకి ఫిబ్రవరి నెల మొదలైందంటే ఫిబ్రవరి కానీ, మార్చి కానీ, ఏప్రిల్ కానీ, మే కానీ ఒక మన బ్లడ్ బ్యాంక్ లోనే కాదు, మన జిల్లాలో కాదు, రాష్ట్రంలో కూడా ఏ బ్లడ్ బ్యాంక్ లో కూడా బ్లడ్ సరైన సమయానికి అందక చాలా మంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. అందులో గర్భిణీ స్త్రీలు అవ్వచ్చు, రోడ్డు యాక్సిడెంట్ లో ప్రాణాలకి మీదకి వచ్చిన వారు అవ్వచ్చు, లేదా తలసీమియా చిన్నపిల్లలు అవ్వచ్చు. నెలల రోజుల నుంచి కూడా వారికి లైఫ్ లాంగ్ బ్రతుకున్నంతకాలం 20 రోజులకు ఒకసారి బ్లడ్ ఎక్కించాలి. అటువంటి పిల్లలకి సమ్మర్ లో అసలు బ్లడ్ అనేది దొరకదు. అటువంటి సమయంలో ఇప్పుడు మన ఇంట్లోంచి బయటకు రావడానికి కూడా ఒక 5 నిమిషాలు జర్నీ చేసి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా భయపడి మనం ఆగిపోతున్నాం. ఎందుకంటే ఎండకు తట్టుకోలేక. కానీ అలాంటి ఇంతటి మండు టెండలో ఈ రోజు సుమారు ఇంతమంది ఉన్నారు. ఒక 100 మందికి పైగా రక్తదానం చేయడం జరుగుతుందంటే సామాన్యమైన విషయం కాదు. నార్మల్ రోజుల్లో 1000 మంది చేసి సమ్మర్, అందులోని ఇలాంటి చివరి ప్రాంతంలో అంటే కోనపేట అంటే చాలా బ్లడ్ డొనేషన్ మీద కానీ అవేర్నెస్ తక్కువగా ఉండే ప్రాంతంలో ఈ రోజు ఇంతమంది రక్తదానం చేయడం అనేది సామాన్యమైన విషయం కాదు. కావున ఈ రోజు ఇక్కడ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన స్ఫూర్తి ఫౌండేషన్ వారికి, అలాగే రక్తదానం చేసి ప్రాణదానం చేస్తున్న ప్రాణదాతలందరికీ, అలాగే ఈ రోజు ఈ కార్యక్రమానికి సుమారు ఒక 300 మందికి అన్నదాన కార్యక్రమం ఇలా చేయాల్సి వచ్చిన దాతలు కానీ చెప్పగానే దానికి పూర్తి సహాయ సహకారాలు సుమారు ఒక 50,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించిన పెదబాబు గారికి కానీ, అలాగే స్ఫూర్తి ఫౌండేషన్ స్థాపించి ఇలా చేస్తున్నాను కానీ కొన్ని వేల రూపాయలు సప్తకి అదే మన ఈ హ్యాచరీస్ ఓనర్స్ కానీ ఇతని సభ్యులు కానీ 5,000, 10,000, 100, 200, 300 ఎవరికి తోచిన సహాయాన్ని వారు అందిస్తున్న దాతలకు కూడా వారందరికీ మన శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్ తరఫున, శ్రీ యువసేన ఆర్గనైజేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన ఎన్ఎస్ఆర్ కి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తను కూడా మన స్ఫూర్తి ఫౌండేషన్ ద్వారా చేసిన అనేక కార్యక్రమాల్ని తన పేజీ ద్వారా బృందావన రెస్పాన్స్ అంటే ఏమంటే అది అందరికీ కొటేషన్ అందరికీ తెలుసు. కానీ రాజు